లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 31వ తారీఖు మార్చి నెల మంగళవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 21 నుండి 33 వరకు మరియు 36 నుండి 38 వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడని నిశ్చయంగా చెప్పుచున్నాను అని స్పష్టంగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరి గురించి ఈ మాటలు చెప్పునో అని సందేశించుచు ఒకరి వంక మరి ఒకరు చూసుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకుని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పునో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చుదునో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొని అంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట చెప్పునో భుజించి వారిలో ఎవరునూ గ్రహించలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండగకై తమకు అవసరమైనవి కొనమనినేమో లేక పేదలకు ఏదైనా ఇవ్వమనేమో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాను. అది రాత్రి వేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడును. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన తండ్రి యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. యేసు, నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమునిచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ వారంలోనికి ప్రవేశించున్నాము. ఈరోజు మంగళవారం, మార్చి నెల చివరి రోజు, 31వ తారీఖు. అయితే యేసయ్య ఈరోజు గురుద్రోహియగు యూదా ఇస్కారియోతు కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున చాలా బాధపడుతూ ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీలో ఒకడు నన్ను శత్రువుల చేతికి అప్పగిస్తారు అని 12 మంది శిష్యుల ముందు ఆయన పలుకుతున్నారు. అయితే అప్పుడు శిష్యులు కూడా ఎవరి కోసం, మన 12 మందిలో ఎవరో ఒకరు శత్రువుల చేతికి
ఈయన అప్పచెప్తారంటే ఎవరని ఒకరి ముఖం అలా ఈ 12 మంది శిష్యులు కూడా ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. ఎవరు అప్పచెప్తారు ఎవరెవరు అని. అప్పుడు సీమోను పేతురు గారు యోహాను గారికి సైగ చేశారు. యోహాను అడుగు ఎవరు అని అడుగాను. అప్పుడు వక్షస్థలమునున్న యోహాను గారు యేసయ్య వక్షస్థలం ఉన్నారు అంటే దగ్గరగా ఉన్నారన్నమాట. అక్కడ నుండి అడుగుతున్నారు, ప్రభు ఎవరు అని. అతను ఎవడు చెప్పండి అని. అప్పుడు యేసయ్య సమాధానం చెప్తున్నారు, ఇదిగో నేను ఈ రొట్టెను మొక్క విరిచి ద్రాక్షారసంలో ముంచి ఎవరికైతే నేను మొట్టమొదట ఇస్తానో వాడే నన్ను శత్రువుల చేతికి అప్పగిస్తారని ఈ మాట చెప్పి నా వెంటనే ఆయన రొట్టెను అందుకొని మొక్క విరిచి ఆయన ద్రాక్షారసంలో ముంచి అదిగో ఆ యూదా ఇస్కారియోతుకు ఇచ్చాను. ఇచ్చి యేసయ్య అంటున్నారు, యూదా నీవు చేయదలిచినది ఏదో త్వరగా చేసే అని. ఇదంతా కూడా ఆయన మనసులో బాధతో శ్రమతో కూడిన ఫీలింగ్స్తో, అంటే బాధ, మనసులో బాధ ఉంది. ఈ యొక్క శ్రమల పాత్రను నేను ఏ విధంగా పోషించాలి, ఆలోచన, భయం. అందుకే యేసయ్య అంటున్నారు యూదాతో, నువ్వు చేయవలసిందేదో వెంటనే చేసే, త్వరగా చెయ్యు అని అంటున్నారు. అదిగో యూదా ఇస్కారియోతులో సైతాను ఆవరించి సరే అయితే ఏదో చేద్దామని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆ ముక్కను పట్టుకొని, ఆ రొట్టె ముక్కను పట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. ఆయన పనిలో ఇంకా ఆయన ఉన్నాడు. ఈయన్ని ఏ విధంగా పట్టించాలనేది, శత్రువులు చేతికి ఏ విధంగా పట్టించాలనే ఆలోచనతోనూ పన్నాగంతోనూ నిండి ఉన్నాడు ఆ యూదా ఇస్కారియోతు. అప్పుడు వెంటనే యేసయ్య ఎప్పుడైతే ఆ యూదా ఇస్కారియోతు బయటికి వెళ్ళిపోయాడో ఇంట్లో నుండి, అప్పుడు యేసయ్య మరలా మిగిలిన శిష్యులతో 11 మందితో మాట్లాడుతున్నారు. యూదా వెళ్ళిన పిదప శిష్యులు యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచిన వెంటనే ఆయనను మహిమపరచును. వెళ్ళిపోయిన వెంటనే యూదా ఇస్కారియోతు బయటికి వెళ్ళిపోయిన వెంటనే యేసయ్య పలుకుతున్నారు మిగిలిన 11 మంది శిష్యులతోనూ, ఇదిగో మనిషి కుమారుడు ఇప్పుడు మహిమపరచబడతాడు, తండ్రి చేత మహిమపరచబడతాడు అని పలుకుతున్నారు. బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు. ఈ విషయాన్ని నేను ముందుగానే యూదులతో చెప్పాను, ఆ మాటనే మరలా మీతో కూడా చెప్తున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు ఎక్కడికి వెళ్తున్నారో మాకు చెప్పండి, నేను వస్తాను అని అడిగాను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు రాలేవు, తర్వాత నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాను. ప్రభు నేను మీ వెంట నేను ఎందుకు రాలేను, నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇస్తాను అని పేతురు గారు అంటున్నారు ప్రభువుతో. నిజమా పేతురు? కానీ కోడి కూయక ముందే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావని యేసయ్య జరగబోయే విషయాన్ని ముందుగానే పేతురు గారితో చెప్తున్నారు. మిత్రులారా, ఎందుకు ఈరోజు ప్రభుదేవుడు మన అందరితో ఈ మాటలను మాట్లాడుతున్న ద్రోహము గురించి సూచనలు ఇవన్నీ కూడా ప్రభు క్రీస్తుని పేతురు గారు బొంకారు నాకు తెలియదని శత్రువుల చేతికి ఆయన యూదా ఇస్కారియోతు యేసయ్యను అప్పచెప్పారు. ఈ విధంగా గురుద్రోహం చేస్తున్నారు శిష్యులే. తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్న తప్పిదం ఇది. ఇదిగో ఈ దినము మనందరితో పలికిన మాట యేసయ్య, ఈ పరిశుద్ధ వారములో మీరు ప్రభుదేవునికి సాక్షులుగా ఉండాలి తప్పించి ఆయనకు ద్రోహం చేసే విధంగా మనం ఎప్పుడూ ఉండకూడదు అని పలుకుతున్నారు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు, తర్వాత మీరు వస్తారు, కానీ ఇప్పుడు రాలేరు
ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఇదిగో ఈ ఆజ్ఞల ప్రకారం, లేకపోతే ఈ మాటల ప్రకారం ఈ పరిశుద్ధ వారంలో మనం జీవించాలి. ప్రభు దేవుడి పలికిన ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ ఈ వారం అంతా ఎక్కువగా ప్రభువుకి ఎక్కువ సన్నిహితంగా, ప్రభువుకి దగ్గరలో ఉంటూ వీలైనంత వరకు ఇతరులకు సహకారాలు చేస్తూ, పేదలకు దానం చేస్తూ, అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయాలి. ఈ రోజుల్లో ఈ విధంగా మంచి కార్యాలు చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ వారం అంతా కూడా మనం గడపాలి. ఇది పరిశుద్ధ వారము. ఈ పరిశుద్ధ వారము ఈ చిన్న ప్రసంగాన్ని, ఈ చిన్న వాక్య పరిచర్యను దేవుడు దీవించునుగాక.